మరి మంచోడు రోజు అంట. బ్రతికున్నప్పుడు చీ పో ఎదవా తూ అంటాం. చనిపోయిన తర్వాత తాగితే తాగాడు కానీ చాలా మంచోడురా. అంటే బ్రతికి ఉండగా మనిషి విలువ తెలియటం లేదు. ఏమంటే మేము దాదాపుగా 2016 నుండి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ఒకనొక టైం వస్తుంది, నేను కూడా పోతా ఉండను, నేను కూడా చనిపోతా. నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలామందికి వాక్యం చెబుతూ ఉంటాను, అయ్యా రండి తెలుసుకోండి నేర్చుకోండి బైబిల్. అంటే ఈ జ్ఞానం అనేది ఎవరు చెప్పలేరండి. బైబిల్ జ్ఞానం ఒక ఆసక్తి ఉండాలి మనిషికి. ఆ ఆసక్తి ఉంటే దేవుడు ఆ ఆసక్తి కలిగిన వారినే పట్టుకుంటాడు. ఎన్నో బైబిల్ గురించినటువంటి మర్మం దాదాపుగా 8 గంటలు 9 గంటలు ఎంతసేపు అయినా కానీ బైబిల్ చదవాలి అనేటటువంటి ఆసక్తి ఉంటుంది, నేర్చుకోవాలనే ఆసక్తి, నేర్పాలనే ఆసక్తి ఉంటుంది. అంటే ఈ ఆసక్తి కలిగి ఎంతమందిని తయారు చేయాలి, చాలామందికి వాక్యం నేర్పాలనే ఆసక్తితో మేము ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మీయంగా ఎంతో మా యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ. కానీ చాలామంది రారు. ఒక సమయం వస్తుంది, నేను చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత అప్పుడు వస్తాం. అబ్బాయి ఏం చెప్పేవాడు ప్రసంగాలు, రోజు పొద్దున్నే మైకి పెట్టి చెప్పేవాడురా, భలే చెప్పేవాడు, మంచివాడురా అంటే అలా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఇక నువ్వు మంచివాడు అన్నా కానీ చెడ్డవాడు అన్నా ఉపయోగం ఏముంది? సుఖం లేదు, ఉపయోగం లేదు. నేను ఉండనుగా, నేను విననుగా.